సో మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా సర్పంచ్ గా గెలిచినారు. మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కాకుండా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ లో జాయిన్ అవడానికి కారణం ఏంటన్నా? అన్నా నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే కాంగ్రెస్ అని అనుకోలే, టీఆర్ఎస్ అని అనుకోలే. నెక్స్ట్ నేను పార్టీ తరఫున ఓటరే నేను ఫస్ట్. దానివలన ఇప్పుడు ఇండిపెండెంట్ గా నిలబడ్డా కాబట్టి ఎవరికి ఏం కాకుండా టీఆర్ఎస్ లో పోదామని కొంతమంది, కాంగ్రెస్ లో పోదామని కొంతమంది అన్నారు. అందుకొరకు ఏమన్నా అంటే టీఆర్ఎస్ లో పోదామని నా ఇష్టపూర్వంగా. నేను ఫస్ట్ టీఆర్ఎస్ కదా, టీఆర్ఎస్ లో పోదాం అనుకుంటే టీఆర్ఎస్ లో నేను ఒక్కనే వచ్చేసి వీటినే వచ్చి జాయిన్ అయ్యాను. ఆ. సో మరి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి మీరు ఎందుకు పోవాలనుకోలేదు? నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో తిరగలే అన్న, ఎప్పుడు తిరగలే. మన ఉపలేండేష్ అన్న ఉన్నాడు కదా, ఎమ్మెల్యే కాకుండా దగ్గర వచ్చి పిలిచి మాట్లాడతాడు. ఆయన దగ్గర వచ్చి కూర్చోబెట్టుకుంటాడు. ఏమైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్తారు. మనకు అధికారం పార్టీ ఉంటే ఎమ్మెల్యే కూడా దగ్గర రాని రాగా అని చెప్తారు కదా. దానివల్ల నేను దగ్గర వచ్చి కూర్చొని దాసీన్ అని చెప్పి మర్యాద పూర్వకంగా టీఆర్ఎస్ లో జాయిన్ అయినా అన్న. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ కాన్స్టిట్యున్సీలో కానీ మీ నియోజకవర్గంలో కానీ ఎటువంటి డెవలప్మెంట్ జరగట్లేదా ఏంటి మీరు ఈ పార్టీని ఎంచుకోవడానికి కారణం? 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఒక 10 పైసల పని కూడా చేయలేదు మా ఊర్లో. ఆ. నేను కూడా గ్రౌండ్ లో ఎక్కడ లేదు, రాష్ట్ర స్థాయిలో ఎక్కడ లేదు. ఎందుకు సీఎం గారు మాట్లాడుతూ మా పాలనలో అందరు చాలా బాగున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, మా పాలన చాలా బాగుంది, ఇంకోసారి కూడా నేనే సీఎం అవుతా అని చెప్తున్నారు కదా? అది మాటలకే పరిమితమైంది. మీరు చూస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఏ వర్గం ఇప్పుడు సంతోషంగా లేదు. ఇప్పుడు నిరుద్యోగుల అంశం తీసుకోండి. నిరుద్యోగులు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలని నేను ఇచ్చిన అని సిగ్గు తప్పి చెప్తా ఉన్నాడు. ఇంకా మన రైతుల విషయం చూసుకుంటే రైతులకు ఏ విధంగా మోసం చేస్తుండో, మన రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా ఉండే ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. రోడ్డు పైన ధర్నాలు జరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అన్ని విధాలుగా చూస్తుండే మా సర్పంచ్ గారిని ఇండిపెండెంట్ గెలిచిన వ్యక్తిని మేము మా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది అదే అంశం మీద. అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగిన నష్టాన్ని గ్రహించి మీరు ఈ పార్టీలో జాయిన్ అయినారు అనుకోవచ్చా? అవును, అదే విషయాన్ని మా సర్పంచ్ గారికి దృష్టికి తీసుకెళ్లి మాకు ఇదే మనకు కల్వకుర్తిలో గెలవాలంటే, మన పెద్దతండ అభివృద్ధి జరగాలంటే ఈ పార్టీలో ఉంటేనే మనకు అభివృద్ధి జరుగుతుంది. మన గ్రామము రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా, నియోజకవర్గం ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి నేను ఉప సర్పంచ్ ని మా సర్పంచ్ ఇద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.